ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే ఈ జ్ఞానయోగము అన్నప్పుడు ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ మాత్రమే కాకుండా ఇంకా ఇతరమైనటువంటి జ్ఞాన యజ్ఞము, జ్ఞాన తపస్సు, జ్ఞాన నౌక, జ్ఞాన అగ్ని, జ్ఞాన ఖడ్గము అనేటువంటి వాటి యొక్క విషయాలను కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకే దీనికి జ్ఞాన సంబంధమైన విచారణ ఉండడం చేత దీనికి జ్ఞానయోగము అనే పేరు చెప్పబడుతూ ఉన్నది. ఆధ్యాత్మ జ్ఞానం యొక్క మహిమ విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. అటువంటి జ్ఞానము ఎవరికైతే ఏ విధంగా లభిస్తుందో దానిని కూడా చక్కగా విశదీకరించి చెప్పబడడం చేత జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలే ఎక్కువగా వర్ణింపబడి ఉండడం చేత కూడా దీనికి జ్ఞానయోగము అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ జ్ఞానయోగం అందలి ప్రత్యేకమైనటువంటి ప్రధాన విషయాలు ఏమిటి అంటే భగవానుని యొక్క ప్రభావము, కోరికలు లేకుండా అంటే చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని కోరకుండా చేసే ఆ కర్మను అనుసరించేటువంటిది. కాబట్టి నిష్కామ కర్మయోగ ప్రస్తావన గురించి కూడా ఉంటుంది. అంతేకాదు జ్ఞాని యొక్క పవిత్రమైనటువంటి ఆచరణము, మరి వివిధ రకాలైనటువంటి యజ్ఞాలను గురించి వర్ణించి తెలియజేయడము, అందులో కూడా జ్ఞాన యజ్ఞం యొక్క ఆధిక్యతను గురించి తెలియజేయడము. అంటే జ్ఞానం యొక్క మహిమ ఈ విధంగా ఉంటుంది, జ్ఞానం యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది అని దానిని గురించి కూడా తెలియజేయడం. కాబట్టి ఈ నిష్కామ కర్మాచరణము చేత కోరిక లేకుండా చేసేటువంటి కర్మ యొక్క ఆచరణ చేత చిత్తమేమవుతుంది, శుద్ధమైపోతుంది. ఆ శుద్ధ చిత్తములో నిర్మలమైనటువంటి మాలిన్యరహితంగా ఉన్నటువంటి చిత్తమునందు జ్ఞానం ఉదయించడం అనేటువంటిది పరమ సత్యమైన విషయమే కదా. అటువంటి శుద్ధమైన చిత్తానికి అంటే ఆ చిత్తశుద్ధికి కావలసినటువంటి కర్మ ఆచరణ పద్ధతులన్నీ కూడా ఈ జ్ఞానయోగం నందు చక్కగా తెలియజేయబడుచు ఉన్నవి. అంతేకాదు ఎలాగంటే అందుకే ఇక జ్ఞానావలంబానికి క్షేత్రము సిద్ధపడినట్లే అయ్యింది కదా. జ్ఞానాన్ని అవలంబించడానికి క్షేత్రము అనేటువంటిది సిద్ధమైంది. అయితే ఇక్కడ జ్ఞానమే ఈ యొక్క జ్ఞాన యోగం యొక్క ప్రధాన విషయము అని చెబుతూ, అంతేకాదు ఈ నిష్కామ కర్మ యోగము మొదలైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆధ్యాత్మ విద్య అనేది ఎప్పటిదా అంటే కాదు, ప్రాచీనమైనది అని మొట్టమొదట పరమాత్మ ఆ శ్రీ గీతాచార్యులే మనకి తెలియజేసి ఉన్నారు. ఏమని? భగవానుడే దానిని సూర్యునికి ఉపదేశించినట్లుగా సూర్యుని ద్వారా క్రమంగా మనువు, ఇక్ష్వాకువు మొదలైనటువంటి మహర్షులు కూడా దానిని అవలంబించారని కూడా తెలియజేయబడింది కదా. ఈ ప్రకారంగానే నిష్కామ కర్మయోగము చేసేటువంటి ఆచరించే కర్మ యొక్క ఫలితాన్ని వదిలివేసి కర్మను ఆచరించడం అనేటువంటిది ఒక మహాయోగము. ఆ నిష్కామ కర్మయోగం యొక్క ప్రశంసతోనే ఈ అధ్యాయము అంటే ఈ జ్ఞానయోగము అనేది ప్రారంభించబడుచూ ఉన్నది. అందుకే శ్రీకృష్ణమూర్తి ఇలా చెప్తూ ఉన్నారు, ఏమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహామనురిక్ష్వాకవే బ్రవీత్. పరమాత్మ ఏమని తెలియజేశారు అంటే నాశరహితమైన
అసలు వినాశము లేనటువంటి ఈ నిష్కామ కర్మయోగము అనేది ప్రతి ఒక్కరూ అనుసరించాలి, ఆచరించాలి. ఆ నిష్కామ కర్మయోగం ద్వారా పొందబడినటువంటి అప్పుడు చిత్తము శుద్ధమైనప్పుడు ఆ చిత్తము శుద్ధపడిన చిత్తమునందు జ్ఞానము అనేది తప్పనిసరిగా ఉద్భవిస్తుంది. అటువంటి అంటే ఈ నిష్కామ కర్మయోగం ద్వారా పొందబడేటువంటి జ్ఞాననిష్టను భగవానుడు చెప్తూ ఉన్నాడు. నేను పూర్వం సూర్యునికి ఉపదేశించి ఉన్నాను. సూర్యునికి ఈ యొక్క జ్ఞాన యజ్ఞము గురించి తెలియజేశాను. సూర్యుడు వైవస్వత మనువునికి ఉపదేశించాడు, మనువు ఇక్ష్వాకుకు బోధించాడు అని చెప్తూ, అంటే ఈ నిష్కామ కర్మయోగాన్ని అంటే కోరికను వదిలివేసి ఫలితాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితోటి ఏ కర్మ అయితే అనుసరిస్తారో అది యోగముగా మారుతుంది. ఆ యోగం ద్వారా పొందబడేటువంటి జ్ఞాననిష్ట, దాని ద్వారా ఉత్పన్నమైన సంభవించినటువంటి జ్ఞానము పూర్వం భగవానుడు సూర్యునికి ఉపదేశించారు. ఆయన ద్వారా సూర్యుని ద్వారా క్రమంగా కూడా రాజర్షులంతా కూడా తెలుసుకోగలిగారు. ఈ మహత్తరమైనటువంటి ఈ నిష్కామ కర్మయోగము అనేటువంటిది జీవుని యొక్క చిత్తాన్ని శుద్ధపరుస్తుంది. అంతేకాదు స్వస్వరూపానుభూతి ద్వారా సంసార బంధ విచ్చిత్తిని కూడా చేస్తూ ఉన్నది. తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారం ద్వారా ఆ సాక్షి స్వరూపాన్ని సాక్షాత్కరించడం ద్వారా కూడా ఈ సంసార బంధ విచ్చిత్తి అంటే మళ్ళీ ఈ ఇంద్రియాల తోటి సంఘటింపబడిన దేహాలు ఉపాధులు అనేటువంటివి వస్తూ పోతూ ఉండేటువంటి క్రమాన్ని శాశ్వతంగా నశింపజేసేటువంటిది అదే సంసార బంధ విచ్చిత్తి. అంటే వస్తూ పోతూ ఉండేటువంటి రాకపోకలు కలిగిన ఈ స్థితిని శాశ్వతంగా పరిష్కరిస్తుంది. అంతేకాకుండా మోక్షాన్ని కూడా కలుగజేస్తుంది. ఎప్పుడైతే సంసార విచ్చిత్తి జరిగిందో అది మోక్ష సంబంధమైనదే, మోక్షాన్ని పొందినట్లే అన్నట్లుగానే మోక్షమును కలుగజేసినది అవడము చేత దీన్ని సాధించినటువంటి వారు అందరూ కూడా ఋషి సత్తములై ముక్తులై ఉన్నారు. ఋషి అంటే ఋషికములు, ఋషి పుంగవుడు అన్నప్పుడు ఋషికములు అంటే ఆ యొక్క ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడు. ఏది అంతరింద్రియాలు, పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, కర్మేంద్రియాలు, ఈ యొక్క 24 తత్వాలను కూడా నిగ్రహించినటువంటి వాడు మాత్రమే ఋషి సత్తముడు. ఆ ఋషి సత్తములు దీనిని సాధించారు. దేనిని? సంసార బంధ విచ్చిత్తిని సాధించారు. అంతేకాదు వారి యొక్క స్వస్వరూపానుభవాన్ని అనుభూతిని చెందారు. మోక్షాన్ని కలగజేయడం చేసేటువంటిదే అయినా దీనిని నిష్కామయోగ పద్ధతిని అనుసరిస్తూ వారంతా కూడా ఇంద్రియాలను నిగ్రహించి ఎటువంటి కోరికలు, వాంఛలు, వాసనలు లేకుండా ఋషికములు ఇంద్రియాలను జయించినటువంటి వారే పూర్తి శుద్ధ సత్వముతోటి వారు ఉండి ఈ యొక్క సంసార విచ్చిత్తి అంటే సంసారాన్ని నశింపచేసుకున్నారు, ముక్తత్వాన్ని చెంది ఉన్నారు. వారు సంగమున ఏ అంతస్తులో ఉన్నప్పటికీ కూడా సమాజంలో అంటే దేహాలు ధరించి ఈ సమాజంలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కానీ, కులపరంగా కానీ, మతపరంగా కానీ, స్త్రీలైనా పురుషులైనా ఏ యొక్క మరి బాల్యావస్థ, యవనావస్థ, ఈ విధంగా కౌమారావస్థ, వృద్ధావస్థ అనేటువంటి ఏ అవస్థలలో ఉన్నప్పటికీ, ఏ కులాలలో ఉన్నప్పటికీ, బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, ఇంకా ఇతరమైన వైశ్యులు, శూద్రులు మొదలైనటువంటి వారు ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా, వీరంతా కూడా మిగిలిన వారంతా కూడా సర్వులు కూడా పరమశ్రేయాన్నే పొంది ఉన్నారు. వారు సమాజంలో ఏ ఏ స్థాయిలలో ఏ ఏ అంతస్తులలో ఉన్నప్పటికీ కూడా వారు బ్రాహ్మణులే అయినా, రాజులే అయినా, ఇంకా ఇతరములే అయినప్పటికీ కూడా సర్వులు గొప్ప హితాన్నే పొంది ఉన్నారు. అందుకే అవ్యయం అని చెప్పబడింది. అవ్యయం అంటే చిత్తశుద్ధి ద్వారా నాశరహితమైనటువంటి మోక్షాన్ని, ఫలం
పొందడం వలన ఈ యొక్క నిష్కామ కర్మయోగము మొదలైన రూప ఆధ్యాత్మ విద్య అవ్యయము అని చెప్పబడింది కదా. ఎందుకు అంటే ఈ యొక్క నిష్కామ కర్మయోగ రూపంలో ఉన్నటువంటి ఆధ్యాత్మ విద్య ఎప్పటికీ శాశ్వతమైనది, నిత్యము సత్యము శాశ్వతము అయిన పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేసేటువంటిదే ఈ ఆధ్యాత్మ విద్య. అవ్యయము అంటే తరిగిపోనటువంటిది. ఆ తరిగిపోనటువంటిది ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది అంటే ఎప్పుడైతే శుద్ధత్వాన్ని పొందుతుందో చిత్తము, దాని ద్వారా ఎదుగు పొదుగు లేకుండా, మార్పులకు లోను కాకుండా, హెచ్చు తగ్గుల వ్యత్యాసాలు లేకుండా, ఉత్పన్న వినాశాలు లేకుండా ఉన్నటువంటి నాశరహితమైనటువంటి మోక్షము అనేటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఏంటది, నిష్కామ కర్మయోగము అనేటువంటిది కోరిక లేకుండా లేదు. కోరిక లేకుండా అంటే సర్వం కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయగలిగినప్పటికీ కూడా అది కోరిక లేకుండా చేయడమే. అటువంటి కోరిక లేకుండా ఏ ఫల ప్రస్తావన లేకుండా చేయబడేటువంటి సత్వమైన శుద్ధ సత్వమైన కర్మము యోగ రూపంగా మారుతుంది. ఆ యోగము మొదలైన రూపమే ఆధ్యాత్మ విద్య. అది ఎప్పటికీ తరగనిది అని చెబుతూ, ఇంకా కూడా సత్యము అనేటువంటిది ఏ కాలమందు కూడా నశించదు కదా. గతించిపోయిన కాలంలోనూ, జరుగుతూ ఉన్న కాలంలోనూ, రాబోయేటువంటి కాలమునందు కూడా ఎప్పటికీ సత్యము అనేటువంటిది నశించదు. కాబట్టే ఆ సత్యాన్ని పొందింపజేసేటువంటి మార్గాని కోసం ఏ కాలమందు కూడా నాశం ఉండనే ఉండదు. ఆ సత్యాన్ని పొందింపజేసేటువంటి మార్గానికి ఏ సత్యము అంటే ఏ పరమాత్మ వస్తువు మాత్రం ఉన్నదో అది మాత్రమే సత్యము. మరి దాని నుండి జాలువారినటువంటి ప్రాపంచక నిర్మితమైనదంతా కూడా అసత్య స్వరూపమే. ఈ అసత్యాన్నే సత్యం అనుకుంటున్నాము అంటే సత్య వస్తువును గురించి తెలియకపోవడం చేతనే వచ్చిపోయే స్థితులతో ఉన్న లోక సంబంధమైన దేహ సంబంధమైన వస్తువులను సత్యమని భావించినంతసేపు కూడా ఈ సంసార బంధము అనేది కొనసాగుతూనే ఉంటుంది. అనేక దేహాలు, అనేక రూపాలు, అనేక ఉపాధులను ధరిస్తూ వచ్చిపోతూ ఉండేటువంటి స్థితిలో చిక్కుకొనే ఉంటాడు. కానీ సత్యానికి ఏ కాలము కూడా సత్యము అనేటువంటిది నశించదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా నశించదు. కాబట్టి ఆ సత్యాన్ని శాశ్వత తత్వాన్ని పొందింపజేసేటువంటి మార్గానికి ఆ యొక్క ప్రయత్నానికి ఏ కాలమందు కూడా నాశం ఉంటుందా? ఉండదు. కాబట్టే అది అవ్యయమైనది, సత్యమైనది అన్నప్పుడు ఇంకా దానికి తరుగులు తరిగిపోవడము, ఖర్చు అవ్వడము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అది ఎప్పటికీ కూడా ఎటువంటి హెచ్చు స్థాయి లేదు, తక్కువ స్థాయి లేదు. ఎల్లప్పుడూ కూడా సర్వ సమానత్వంతో సర్వవ్యాపకంగా సర్వానికంటే కూడా శ్రేష్టతమమై సర్వజ్ఞత్వమై ఉంటుంది. కాబట్టి అది ఎప్పటికీ కూడా అవ్యయమై అంటే శాశ్వతమైనది. ఒకవేళ దాని యొక్క ప్రచారము దేశ కాల పరిస్థితుల చేత హెచ్చు తగ్గులు కలిగి ఉన్నప్పటికీ కూడా, అంటే దాని యొక్క శాశ్వత తత్వాన్ని గురించి ప్రచారం చేసేటువంటి విషయాలలో, అంటే తెలియవలసినటువంటి విషయాలలో కొన్ని ప్రదేశాల ప్రకారం, కొన్ని కాలగతుల ప్రకారం, కొన్ని పరిస్థితుల ప్రకారం ఒకచోట ప్రచారం ఎక్కువగా జరిగి ఆధ్యాత్మ విద్యను అధికంగా అనుసరించేటువంటి వారు ఉంటారు. మరి ఒక చోట జగత్ సంబంధమైన విషయం హెచ్చుగా ఉండి ఆధ్యాత్మ విద్య అనేటువంటిది కొంచెం తక్కువ స్థితిలో ఉండి ఉండవచ్చు. అట్లాగే మరి అది ఆ సమయంలో అంటే ఆ కృతయుగమని, ద్వాపర యుగమని, త్రేతాయుగమని ఇలా యుగ సంబంధమైనటువంటి విషయాలలో కూడా అప్పుడు అధికంగా కృతయుగంలో ఉండేది, దానికంటే తక్కువగా త్రేతాయుగంలో ఉండేది, దానికంటే కూడా ఇంకా తక్కువగా ద్వాపరంలో ఉండేది. ఇప్పుడు కలియుగంలో ఒంటి పాదం మీదే ఉన్నది సత్యము.
అని చెప్పడం దేనికి అంటే హెచ్చు తగ్గుల వ్యత్యాసం అనేటువంటిది కాలమాన పరిస్థితులను బట్టి ప్రదేశాలను బట్టి అది హెచ్చు తగ్గులు కలిగి ఉంటుంది. అలా కలిగి ఉన్నప్పటికీ కూడా అది మాత్రం పూర్తిగా అంతరించదు, కొంచెమైనా ఊనుకొనే ఉంటుంది, అది మళ్ళీ ఇంకొకసారి హెచ్చుగా అవుతుంది. ఈ విధంగా ఆ యొక్క ప్రదేశాలను బట్టి ఆ యొక్క సమయాలను బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి ఎక్కువలు తక్కువలు కలిగి ఉన్నప్పటికీ కూడా అది మాత్రము ఎప్పటికీ కూడా పూర్తిగా అంతరించదు. అందుకే మరి అది అంతరించే సమయానికి ఏమని చెప్తూ ఉంటారు, భగవానుడే ఎక్కడైతే అధర్మం అనేటువంటిది హెచ్చుమీరి ఎక్కడైతే ధర్మం అనేటువంటిది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అందుకే మనకి ఇదే దాంట్లో 8వ శ్లోకంలో చెప్పబోతూ ఉన్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను సత్వగుణ సంపన్నులను సజ్జనులను సంరక్షించడం కోసం అక్కడ ఎందుకు అధర్మం అనేది హెచ్చుమీరింది, అందుకే వీరు బాధకు లోనవుతూ ఉన్నారు. దుర్మార్గులు హెచ్చుమీరి ఉన్నారు అంటే దుష్టత్వం ఎక్కువైంది, వారిని నశింపజేయడం కోసం మరి ధర్మాన్ని లెస్సగా స్థిరపడేటట్టు స్థాపించడం కోసం ప్రతి యుగమునందు కూడా నేను అవతరిస్తాను అని భగవానుడే తెలియజేసి ఉన్నారు కదా. అందుకే ఇక్కడ దేశకాల పరిస్థితుల చేత హెచ్చు తగ్గులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తక్కువలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ధర్మము అవ్యయమైనటువంటి ఆధ్యాత్మ విద్య అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎప్పటికీ కూడా అంతరించిపోదు. ఎప్పుడు అంతరిస్తుంది, అది తక్కువ స్థితికి పోతుంది అన్నప్పుడు భగవానుడే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి దానిని ఉద్ధరిస్తూ ఉంటారు. అందుకే కదా చెప్పడం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మాన్ని స్థాపించడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నన్ను నేనే మరి అవతరించుకునేటట్లు చేస్తాను. ఎక్కడ అధర్మం హెచ్చుమీరిపోతుందో దానిని తగ్గిస్తాను, ఎక్కడ ధర్మం మరి తగ్గుతుందో దానిని మళ్ళీ పైకి లేవనెత్తుతాను, ఆ విధంగా ధర్మాన్ని స్థాపిస్తాను అని భగవానుడే కదా అవతారం ఎత్తి దాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. అందుకనే దేశకాల పరిస్థితుల చేత హెచ్చు తగ్గులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది మాత్రం పూర్తిగా ఎప్పటికీ అంతరించదు. ఆ సమయం వచ్చినప్పుడు భగవానుడే మరి మరొక అవతారం ఎత్తి దాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. అందుకే నాశరహితమైనటువంటిది శాశ్వతమైన మోక్ష ఫలాన్ని ఇచ్చేటువంటిది నిష్కామ కర్మయోగమే అవుతుంది కదా. అయితే మొట్టమొదట భగవానుడు సూర్యునికి ఉపదేశించాడు, సూర్యుడు మనువునికి ఉపదేశించాడు, వైవస్వత మనువునికి, మనువు ఇక్ష్వాకుకి బోధించాడు. ఈ క్రమంగా ఇలా బోధించగా క్రమంగా లోకంలో మొత్తం కూడా ఈ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది వ్యాపించింది అని చెబుతూ, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. కాబట్టి ఓ అర్జున, ఈ ప్రకారంగా అంటే పరంపరంగా ఎలా వచ్చింది, భగవానుడు సూర్యునికి ఉపదేశిస్తే సూర్యుడు వైవస్వతునికి ఉపదేశిస్తే వైవస్వతుడు మనువు ఇక్ష్వాకునికి ఈ విధంగా రాజర్షులందరికీ కూడా వచ్చింది అని చెబుతూ, ఈ ప్రకారంగానే ఒకరి నుండి ఒకరికి సంక్రమించింది, పరంపరగా వచ్చింది. ఆ వచ్చినటువంటి ఈ నిష్కామ కర్మయోగాన్ని అంటే ఇక్కడ కర్మయోగము అనేటువంటిది ఏ విధంగా కర్మ అనేటువంటిది యోగంగా మారింది అంటే, కోరిక లేకుండా చేసినటువంటి పని ఫలితాన్ని ఆశించకుండా చేసినటువంటి కర్మ యోగంగా మారింది. అందుకే ఈ నిష్కామ కర్మయోగము అనేటువంటిది పరంపరగా వచ్చింది. అందుకే రాజర్షులు అంటే అప్పట్లో పరిపాలించేటువంటి రాజులు దాదాపుగా అందరూ తెలుసుకున్నారు. అయితే చాలా కాలం రాజుల పరిపాలన పోయింది కాబట్టి చాలా కాలం గడిచిపోయినందువల్ల ఆ యోగము ఇప్పుడు లోకంలో అదృశ్యమైంది.
అంటే దానిని ప్రచారం చేసేవాళ్ళు లేరు. రాజులు అనుసరిస్తూ చారులను పెట్టి మరి దాని ద్వారా ఆధ్యాత్మిక విద్యను బోధించేవాళ్ళు ప్రజలలోకి వెళ్ళేటట్లు. అంతేకాదు మహర్షులను ఋషి సత్తములను పోషించేవారు. వారి ద్వారా ఈ దైవిక పారమార్థిక విషయాలు ప్రజలలోకి తీసుకొని వెళ్ళేవారు. ఎప్పుడైతే మహర్షులను వీరు ఆదరించేవారో, ఋషులను ఆదరించేవారో, వీరందరినీ కూడా ఆధ్యాత్మ విద్య ప్రసంగాలలో పాల్గొనేటట్లు చేసి వారు కూడా ఆ ఆధ్యాత్మ విద్యని అనుసరించేటువంటి రాజుల కాలం చెల్లిపోయిన తర్వాత చాలా కాలం గడిచిపోయింది కాబట్టి అది అంత ప్రచారము అంటే ఒకరి నుండి ఒకరికి బోధించదగినటువంటిది ఆచరించదగేటువంటి విషయము తక్కువ కావడం చేత ఇప్పుడు లోకంలో అది ప్రచారం లేకపోవడం వల్ల అది అదృశ్యమైంది, కానీ అంతరించలేదు అని చెబుతూ ఇంతకీ అసలు రాజర్షయ అని కదా చెప్పింది. ఇక్కడ రాజర్షయ అన్నప్పుడు రాజు ఆధ్యాత్మ విద్య యొక్క అనుభూతిని కలిగి ఉంటాడు. అది ఎందుకు ఇక్ష్వాకువు మనువు అంటే వీరు రాజులే. ఏది ప్రారంభంలో ఉన్నటువంటి రాజులు. ఆ రాజుల నుండి రాజులకి విస్తరిస్తూ ప్రజలలో కూడా విస్తరిల్లి ఈ విధంగా ప్రతి ఒక్కరూ పారమార్థిక చింతను చేసేటువంటి వారు. ఇంకా ఋషులు, తపస్వికులు, మునులు, మహర్షులు వీరంతా కూడా తపస్సులు, ధ్యానాలు, జపాలు చేస్తూ ఎల్లప్పుడూ కూడా పారమార్థిక చింతన చేస్తూ ఆధ్యాత్మ విద్యనే అనుసరించేవారు. వారిని ఆశ్రయించిన వారికి ఆ విద్యనే బోధించేవారు. అందుకే శాశ్వత వస్తువును గురించినటువంటి ప్రస్తావన సర్వం వ్యాపించి ఉండేది రాజుల కాలంలో. ఎందుకు అంటే రాజులు దానిని అనుసరించేవారు కాబట్టే దానిని రాజవిద్య అని కూడా చెప్పబడింది. అంటే ఇక్కడ రాజు ఆధ్యాత్మ విద్య యొక్క అనుభూతిని కలిగి ఉంటాడు. ఏ విధంగా అంటే ఇప్పుడు మన కుటుంబీకులలో ఒక నలుగురు ముగ్గురు ఉన్నటువంటి కుటుంబాన్ని పోషించుకుంటూ మనమేమనుకుంటాం, ఇంత దైవికమైన చింత చేస్తూ తపస్సు, ధ్యానము, జపము చేయాలంటే మనకి వీలవుతుందా అనుకుంటాము. కానీ మరి రాజు కంటే, రాజులకు ఉన్నటువంటి బాధ్యతల కంటే మనకు ఎక్కువ ఉన్నవే. వారు ఎంతో ప్రాంతం ఉన్నటువంటి ప్రజలను కన్నబిడ్డలా పోషిస్తూ మరి దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ నిరంతరం ధర్మవర్తన జరిగేటట్లు చేస్తూ మహనీయులను ఆదరిస్తూ మహర్షుల ద్వారా ఋషి సత్తముల ద్వారా కూడా యజ్ఞాలు యాగాలు జరిగేటువంటి సౌకర్యాలు కల్పిస్తూ జ్ఞానబోధలు జరుగుతూ అంతా కూడా మంచిగా మరి ఆ సత్వముతో ఉండేటువంటి గుణాన్ని వృద్ధి చేస్తూ చోరులను శిక్షిస్తూ ఉండేటువంటి రాజుకు ఉండేటువంటి బాధ్యతల కంటే సామాన్య మానవునికి ఉండేటువంటి బాధ్యతలు అధికమా? కాదు కదా. అంటే అప్పటి రాజులు ఏం చేసేవారు, కొంత సమయాన్ని ఆధ్యాత్మిక విద్యకు ఉపయోగించేవారు. దాని పట్ల వారు అనుసరణ కలిగి అటువంటి అనుభవ సిద్ధిని పొందినటువంటి వారే ఉన్నారు. అందుకే రాజర్షి ఆయన తన యొక్క నిగ్రహానికి లోబడి ఉండేవాడు. అంటే నిష్పక్షపాతంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా ఉండేటువంటి వాడు. ఉండేటువంటి నిష్పక్షపాతంగా ఉండేటువంటి స్థితి కేవలం సమత్వ స్థితిలో ఉన్న శాశ్వత వస్తువుని అంటి ఉండడం వల్లనే వానికి సాధ్యమవుతుంది. వాడు మాత్రమే ఎటువంటి అహంకార మమకారాలకు లోను కాకుండా ప్రజలను మరి బిడ్డలలాగానే పరిపాలించేవాడు. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తూ సమత్వంతో పాలించేవాడు. అది అలా రావాలి అంటే తన ఇంద్రియాలు తనకు నిగ్రహించబడాలి. అప్పుడు ఎటువంటి పక్షపాత ధోరణి, వీరు మావారని వీరు పరవారని అనేటువంటి భావం ఉండేది కాదు. వారు చేసినటువంటి పనికి తగినటువంటి ప్రాధాన్యతని ఇస్తూ తగిన ఫలితాన్ని ఇప్పించేటువంటి స్థితి రాజులలో ఉండేది. అందుకే రాజర్షి అయ్యాడు. అంటే రాజత్వము, ఋషిత్వము. రాజులలో ఉన్నటువంటి క్షాత్రధర్మం ఏంటి అంటే క్షతాత్రాయతే ఇతి క్షాత్ర. ఎవడైతే దుష్టత్వంతో ఉన్నాడో వారిని శిక్షిస్తూ శిష్టులను రక్షించేటువంటి వాడే క్షత్రియుడు. అటువంటి రాజత్వము ఉండేది. ఆ రాజత్వంతో పోనీ వాడు ఋషి సత్తముడుగా ఉన్నాడు కదా, ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు కదా అని పరదేశపు రాజులు వస్తే వాళ్లకు లొంగిపోయి తన రాజ్యాన్ని ప్రజలను అప్పగించేవాడా? కానే కాదు.
ఎందుకు? ఋషిత్వము తన ఇంద్రియాలను నిగ్రహించేగా వాడే కానీ తన ప్రజల కోసం తనే ముందుండి సైన్యాన్ని పరివారాన్ని వెంటబెట్టుకొని పరరాజులని త్రొక్కి పెట్టేవాడు. శత్రురాజులని తొక్కి పెట్టి ఇక వీలైతే వారిని బంధించి ఆ రాజ్యాన్ని వశపరుచుకోవడం కానీ లేదనుకో వారిని పారగొట్టడం కానీ చేసేటువంటి వాడే కానీ నేను ఋషి సత్తముడిని, నేను మరి సత్వగుణంతో ఉన్నాను అని తన యొక్క స్వంతమైనటువంటి రాజ్యాన్ని ప్రజలను శత్రురాజులకు అందించేవాడా? కాదు. అక్కడ చూపించేవాడు తన యొక్క క్షాత్రం. కాబట్టి ఇక్కడ అందుకే రాజుకి రాజత్వము మరి ఋషిత్వము అంటే తన యొక్క విషయాలు ఎప్పుడు ఎలా ప్రకోపించాలి, ఎలా తగ్గించుకోవాలి అనే విషయం నందు నిష్ణాతుడై ఉండి వాడు. కాబట్టి రాజత్వము ఋషిత్వము రెండు కలిగిన వాడు కాబట్టే రాజర్షి అని చెప్పబడింది. అంటే పూర్వం అనేక మంది రాజులు ఉన్నారు కదా, ఆ రాజులు ఈ పరమార్థ విద్యను గ్రహించేవాళ్ళు. అలా గ్రహించడానికి వాళ్ళు చేసేటువంటి కర్మ, ఉపాసన, జ్ఞాన మొదలైనటువంటి యజ్ఞాలలో వారు పరమార్థ విద్యను గ్రహించేవాళ్ళు, పారమార్థిక చింతన చేసేవాళ్ళు, దానికోసం మహనీయులను అర్థించేవారు. ఋషీశ్వరులని గురువులని కూడా వారు పోషిస్తూ ప్రార్థిస్తూ వారి వద్ద పారమార్థికమైనటువంటి విషయాలను గ్రహించి పరమార్థ విద్యను గ్రహించేవారు. అందుకే వాళ్ళు రాజర్షులుగా మారిపోయారు. అసలు ఋషి అనేటువంటిది ఏంటి అంటే ఒక బిరుదు. దానిని రాజులు మాత్రమే పొందుతారా? కాదు, దాన్ని ఎవరైనా పొందవచ్చు. ఆధ్యాత్మ జ్ఞానాన్ని ఎవడైతే చక్కగా సాధించాడో ఆ సాధించిన వాడు సామాన్య మానవుడైనప్పటికీ కూడా వాడు మహర్షిగా మారిపోతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.